Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. Sir, vote చేసినారా? Yes. Okay. So ఎలా అనిపిస్తుంది ఓటు వినియోగించుకోవడం మీ ఓటు హక్కుని? బాగుందా? ఓకే. సో ఓటింగ్ చేసే దగ్గర ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. ఇబ్బందిగా కానీ ఎవరైనా ఉండడం కానీ ఇట్లాంటి లైన్ నిలబడి ఇట్లాంటివి ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళి ఓటేసి వచ్చినారు. ఓకే. సో ఓటు వేయని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? వేయండి ఓటు, మంచి వాళ్ళని చూసి వేయండి. మంచి నాయకుడిని ఎన్నుకున్నారా మీరు? జూబ్లీ హిల్స్ లో సమస్యలు దృష్టిలో పెట్టుకుని ఓటేసినారా? హాయ్ సార్. హలో సార్, ఓటు యూజ్ చేసుకున్నారా సార్? ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే ఓటేసాను. అందరు వచ్చి ఓటు వేయాలా? చూపించండి ఒకసారి, మీ ఇంటి చూపిస్తారా? నేను వేయలేదు, మా ఆవిడ చేసింది. వేరే బూత్ ఉన్నది మాది. వేరే బూత్? ఓకే. మేడం గారండి, మీరు రండి. ఓటేసినారు. సో ఒక మంచి నాయకుని ఎన్నుకున్నా అన్న ఫీల్ ఉందా? ఉంది. అభివృద్ధి పరంగా, సంక్షేమం అంటే చాలా మంది ఓటు వేయడానికి ఇంకా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అందరు వచ్చి ఓటు వేయాలి. అందరు వచ్చి ఓటేస్తేనే బాగుంటది కదా. సో మహిళలు వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తున్నారు. అందరు వచ్చి ఓటేస్తేనే బాగుంటుంది. ఓకే. యువత కూడా వచ్చి మంచిగా ఓటు యూజ్ చేసుకోవాలి. తప్పకుండా ఓటు యూజ్ చేసావా? అయిపోయిందండి. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా చేశారండి. ఈసారి ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెస్పాన్స్ చాలా బాగుంది. లోపల అంటే అంతకు ముందు టాబ్లెట్స్ అవి లేకపోయేది, ఎమర్జెన్సీ అవి పెట్టారు. వీల్ చైర్ కూడా చూశాను ఇందాక, అది కూడా పెట్టారు. బాగా సపోర్ట్ కూడా బాగా చేస్తున్నారు. అంటే బాగున్నది. ఓవరాల్ ఏర్పాట్లు అన్ని మంచిగా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మొత్తం మంచిగా అంటే పార్టీలు అన్ని క్లియర్ గా ఫోటోస్ తో సహా క్లియర్ గా ఉంది కదా, అంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఓటర్. అవునండి, మొత్తం చాలా మంచిగా ఉందండి. అంటే ప్రతి ఎలక్షన్ ఇట్లనే చేస్తే మంచిగా ఉంటది ఏర్పాట్లు. ప్రతిసారి ఏదో ఉంటది కానీ ఈసారి అయితే ఆ లైట్ కూడా కలర్ లో కనిపించడము, లోపల ఆ ప్రాసెస్ అంతా చేంజ్ చేశారు. ఈ అభ్యర్థుల ఫోటోలు కూడా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు అంతా అంటే కొంచెం 50-50 ఉండేది. ఆ బొమ్మలు కూడా సరిగా కనిపించకపోయేది, అట్లుండేది. ఇప్పుడు మనం ఎవరికి వేయాలో మనకు ముందే తెలుసు. అంటే మనకు కాబట్టి ఆల్రెడీ తెలుసు. ఇంట్లో అనుకునే వస్తాము, ఇక్కడికి వచ్చిన తర్వాత వెతుక్కోవడం ఏం లేదు. చూడంగానే అరే పలానా క్యాండిడేట్ ఇక్కడ ఉన్నాడు, వాళ్ళకి ఇద్దామని ఇస్తాం అంతే. సో మా అమ్మగారండి, మీరు ఈ వయసులో కూడా మంచిగా వచ్చి మీ ఓటు హక్కుని ఉపయోగించుకున్నారు. సో చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. ఇంకా చాలా మందికి ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ వినియోగించుకోవాలి ఓటు, మానేయొద్దండి. ఎవరైనా వినియోగించుకుంటే బాగుంటది. ఓటు ఇంపార్టెన్స్ చాలా మందికి తెలీదు కొంతమంది, కానీ ఇక్కడ వస్తే మంచిగా చెప్తే వాళ్ళు వినియోగించుకుంటారు అట్లా. కానీ మంచిగా ఉన్నాయి ఇక్కడ, ఏర్పాట్లు బాగా చేశారు. లైన్ ఏం లేదు, చక్కగా వెళ్ళాము, వేసాము, వచ్చాము. ఏం లేదు, వెయిటింగ్ లేదు, ఏం లేదు. చక్కగా 1 నిమిషంలో అయిపోయింది, బయటకు వచ్చేసి. మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏమన్నా ఇబ్బంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కానీ అంత క్లియర్ గా ఉంది. క్లియర్ గానే ఉంది. ఓకే, చాలా బాగుంది. దృష్టిలో పెట్టుకునే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాట్లు చేశారు. అంతే. ఓకే. ఈ విధంగా చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? మొత్తం హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగానే ఉంది. ఇబ్బంది లేకుండా బాగుంది. రాని వాళ్ళకి కూడా ఏం చెప్పదలుచుకున్నారు? మరి రావాలి, వినియోగించుకోవాలి. ఓటు మానేయకుండా ఉంటే బాగుంటది. అయితే జూబ్లీ హిల్స్ ప్రజలకి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. వచ్చేది 5 సంవత్సరాలు ఒకసారి. గోపీనాథ్ గారు ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి బై ఎలక్షన్స్ వచ్చినాయి. లాస్ట్ టైం కంటే అట్లీస్ట్ ఒక 10% ప్రజలు బయటకు వచ్చి ఇది ఒక హాలిడే లాగా చూడకుండా బయటికి వచ్చి 2 నిమిషాల పని, లైన్ లేదు, ఒక్కరు కూడా లేరు. లిటరల్ గా అడిగితే 5 minutes లో ఓట్ వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఒక పెద్ద రిక్వెస్ట్ అనుకోండి. మిమ్మల్ని అంటే వేడుకుంటున్నాం అనుకోండి. యాక్చువల్ గా ఓట్ అనేది మన హక్కులలో ఒకటి. సో దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు, యూత్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేసి బయటికి తీసుకొచ్చి ఒక 5 నిమిషాల పని ఓట్ వేయండి. ఓట్ వేస్తే మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు ఓట్ వేయకపోతే ఎవరు నన్ను క్వశ్చన్ చేస్తారు? పనులు కావాలంటే ఓటు వేసుకోవాలి. వచ్చి దయచేసి ఓటు వినియోగించుకోండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు